సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో అను కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక్కసారే చెప్తారు, రెండోసారి చెప్పరు అనమాట. ఏదో ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తే భాషా డైలాగ్ ఫీల్ అయిపోతారు. సో ఇంకో రకం మనుషులు ఉంటారు, చెప్పిందే పదే పదే చెప్తూ ఉంటారు. వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏంది చెప్పిందే చెప్తూ ఉంటది, లేకపోతే చెప్పిందే చెప్తూ ఉంటాడు, వీడు భలే విసిగిస్తూ ఉన్నాడు అరే అంటాడు. అది ఎందుకు చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. వినరు కాబట్టి పదే పదే చెప్పాల్సిన అవసరం వస్తుంది. నువ్వు వింటే ఒకసారి చెప్పి వదిలేస్తారు. సో ఇది పదే పదే చెప్పింది ఎందుకు చెప్తూ ఉంటారు అంటే నీ పరంగా నువ్వు ఎలా చెప్తావు? అంటే చెప్పిందే ఎందుకు చెప్తారు అంటే మన మంచి కోసమే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం వినాలి. ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూడు మనకి చెప్పిందే చెప్పేవారు. ఎందుకంటే అది మనం ఆ ఏజ్ లో మనం బొరకెక్కించుకోం. ఆ టీనేజ్ లో మనం అది అసలు బొరకెక్కించుకోం అనమాట. ఈ అబ్బాయి పెద్దోళ్ళు చాదస్తం బొర తినేస్తున్నారు అని ఫీల్ అవుతాం. కాకపోతే అది మనకి ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ రోజు వాళ్ళు చెప్పారు మన మంచి కోసమే చెప్పారు అని. అది ఎప్పుడు కూడా మనం పాజిటివ్ థింకింగ్ తో మనం ఆలోచించాలి. మన పేరెంట్స్ చెప్పింది అంతవరకు మనం మైండ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ చెప్పింది ఎంతవరకు మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ చెప్పింది ఎంతవరకు తీసుకోవాలి మన మైండ్కి అనేది. ఎందుకంటే టీనేజ్ లో ఫ్రెండ్స్ చెడుదారిని పట్టించడానికి అంటే బికాజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ ఏజ్ లో. సో వాళ్ళ మాటలు వీళ్ళ మీద ప్రభావితం అవుతాయి. చెడు మార్గాన్ని టీనేజ్ లో పిల్లలకి చెడిపోవడానికి అది ఏజ్, కరెక్ట్ ఏజ్ వాళ్ళకి. సో పదే పదే ఒక ఫ్రెండ్ మనం తాగుదాంరా, అసలు ఎలా ఉంటుందో స్మోకింగ్ చేసి చూద్దాంరా అని పదే పదే చెప్తాడు అనుకో, వీడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఖచ్చితంగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఇద్దరు చేస్తారా, అది ఒక హ్యాబిట్ గా మారుతుంది. అలాగే చిన్న చిన్న దొంగతనాలు కానీ ఏదైనా చెడు మార్గం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ఏజ్ లో. సో అక్కడ మనం ఆ ఏజ్ లో మన పేరెంట్స్ మనకి చాలా పేరెంటింగ్ చేస్తూ ఉంటారు. చూడు మనం ఇంటర్ స్టేజ్ లో పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు మనం వాళ్ళ బుర్ర తింటూ ఉంటాం. మీరు కాలేజ్ అయిన తర్వాత ఇంటికే రండి, ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు, ఆ సిగరెట్లు ఎవరైనా కాలిస్తే వాళ్ళ పక్కన కూర్చోకండి, ఆ స్మెల్ పీల్చకండి, ఏదేదో చెప్తూ ఉంటాం పేరెంట్స్. అది వాళ్ళు చాదస్తంగా తీసి పడేశారు అనుకో, నష్టం ఎవరికి? వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఏ ఫీల్డ్ లో తీసుకో, సినిమా ఫీల్డ్ ఉంది, సినిమా ఫీల్డ్ లో కాస్టింగ్ కౌచ్ అంటారు, కమిట్మెంట్స్, దీని మీద అసలు ఎన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. అంటే సినిమా ఫీల్డ్ లో కానీ సీరియల్స్ కానీ ఎవరికైనా యాక్టింగ్ కి ఇంట్రెస్ట్ ఉంది అనుకో, వాళ్ళు అప్రోచ్ అయ్యే మార్గం ఉంటది కదా, అప్రోచ్ అయ్యే మనుషులు. ఇప్పుడు చిన్న చిన్న ఆఫీసులని ఏవేవో అసలు పేరు లేనివి కానీ మీడియేటర్స్ ఇలా ఎంతో మంది ఉంటూ ఉంటారు. వాళ్ళు పదే పదే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి మీకు ఇంత మంచి అవకాశం ఇప్పిస్తాం, అంత మంచి అవకాశం ఇప్పిస్తాం, అది ఇది అంటారు. వీళ్ళు పాపం నమ్మి ఆఫీసుల చుట్టూరు తిరుగుతారు. అవన్నీ ఏంటంటే ఈ రోజు బోర్డు పెట్టి రేపు తీసేసేవి. ఇవి వాళ్ళకి తెలియదు. పల్లెటూరుల నుంచి వస్తారు, వీళ్ళకేంటి డబ్బుకి డబ్బు, ఫేమ్కి ఫేము, మనం ఫేమస్ అయిపోతాం, సెలబ్రిటీస్ అయిపోతాం, అది ఇది అని ఎంతమందిని చూడట్లేదు. అలా వస్తారు, అలా వచ్చి ఫేమస్ అవ్వాలనుకుంటారు. ఇలాంటి ముక్కు మొహం తెలియని ఆఫీసులకి వెళ్తారు. వెళ్ళి కమిట్మెంట్ వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. వీళ్ళు దానికి కూడా ఒప్పుకుంటారు. అలాగా తర్వాత వాళ్ళకి ఛాన్సులు రావు. ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది. అక్కడ డబ్బు ఉండదు, క్యారెక్టర్ పోద్ది. అందుకే పేరెంట్స్ పదే పదే, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పదే పదే చెప్తున్నారంటే ఆలోచించుకోవాలి. నువ్వు వెళ్ళే మార్గం ఎలాంటిది. ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి, అంటే బ్రాండెడ్, ఇలాంటివి ఏమి లేనివి, కాస్టింగ్ కౌచ్ అలాంటివి ఏమి లేనివి, లేకపోతే నీకు తెలుసున్న వాళ్ళ ద్వారా వెళ్ళడం అలాంటివి చేయాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న పేరు లేని వాటిల్లోకి వెళ్ళి ఇరుక్కుపోవడం వలన లైఫ్ నాశనం అయిపోతుంది. ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందుకనే ఎవరైనా ఏదైనా చెప్తే మనం ఓపికగా వినగలగాలి ఫస్ట్. అది ఎందుకోసం చెప్తున్నారు, మన కోసమే చెప్తున్నారు కదా అని చెప్పేసి అనుకోవాలి. ఏదైనా అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే. అందుకే మామూలుగా ఇంట్లో పిల్లలు ఫస్ట్ నీ అమ్మ నాయన చెప్పిందే చెప్తూ ఉంటది, అమ్మ ఆపనే ఆపదు అని అంటూ ఉంటారు. విసుగు ఏదన్నా చెప్తే, ఈవెన్ ఆఫీస్ లో అయినా వర్క్ ఏదన్నా చెప్పింది ఎన్నిసార్లు చెప్తారంటే చెయ్యరు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏదైనా వాళ్ళు అన్ని సార్లు చెప్తున్నారు అంటే ఫస్ట్ అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఆఫీస్ లో వాళ్ళైనా చెయ్యలేదు కాబట్టి అన్ని సార్లు చెప్పాల్సి వస్తుంది అనేది అలా. మరి అన్ని సార్లు చెప్పినా సరే పిల్లకాయలు ఎందుకు మోసపోతున్నారు. ఉద్యోగాలు అంటారు, ఆ ఉద్యోగాలకేమో డబ్బులు కట్టేస్తూ ఉంటారు. ఆ డబ్బులు కట్టేస్తే ఆడు బోర్డు తిప్పేస్తాడు.
అక్కడ మళ్ళీ చిట్స్ వేస్తూ ఉంటారు. ఆ చిట్స్ లో ఇంటి దగ్గర చిట్స్ వేస్తూ ఉంటారు కదా, అక్కడ డబ్బులు కట్టి మోసపోతారు. అంటే ఏదైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నదానికి మనం మార్గాన్ని ఎంచుకోవాలి, కానీ ఏవో చిన్న చితక ఎవరో చెప్పారని చెప్పి మనం వినేసి దాని మీదకి వెళ్ళకూడదు. చెప్పిందే 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 అంటే అది కొంచెం ఓపిక చేసుకుని వింటే అది ఎందుకోసమో ఏంటనేది మీ ఫ్యూచర్ కోసమే అనేది అర్థమవుతుంది. దాని విధంగా మీరు నడుచుకోవాలి. కరెక్ట్. చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని మర్యాదగా మాట్లాడడం, వాళ్ళు చెప్పేది వినడం. ఫస్ట్ ఎవరైనా వచ్చి మనకి ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారు మన ఫ్యూచర్ కోసము. అంటే మీరు ఏం చదివారు అని అడుగుతారు, మన ఎడ్యుకేషన్ చెప్తాం, తర్వాత మీరు ఏం చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటది అని వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అంటే మనం ఒకళ్ళు గైడెన్స్ మనకి ఇస్తున్నారు అంటే అది మనం ఓపికగా వింటే మన కెరీర్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మికంగా దేవుడి గురించి చెప్తూ ఉంటారు. అందులో కూడా ఎన్నో మనం నేర్చుకోవాల్సిన నీతి గురించి, మన ధర్మాలు, మన సనాతన ధర్మం గురించి చాలా ఉంటాయి. కరెక్ట్. అవన్నీ ఏంటంటే మన లైఫ్ లెసన్స్. మనం ఒక లైఫ్ ని నిజాయితీగా, నీతిగా, స్వార్థం లేకుండా ఎలా జీవించాలి అనేదంతా ఈ సనాతన ధర్మంలో ఉంటుంది. ఇప్పుడు భగవద్గీత అవి తీసుకున్నాం అనుకో, మహాభారతం, ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు అంటే అర్జునుడికి బోధించినట్టు కాదు, అది మన ప్రజలందరికీ బోధించినట్టు. ఆ సూత్రాలన్నీ మన లైఫ్ లో ఆచరించాలని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేవన్నీ కూడా, ఇవన్నీ కూడా పిల్లలకి మనం భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు, తాత్పర్యాలు, ఆ మీనింగ్స్ ఇవన్నీ నేర్పియాలి. నేర్పిస్తేనే వాళ్ళు లైఫ్ లో అన్ని నేర్చుకోగలుగుతారు, మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. అందుకే పెద్దవాళ్ళు కానీ ఎవరు ఏం చెప్పినా మనం ఓపికగా వింటే అది మన మంచి కోసమే, మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే అనేది వాళ్ళ సక్సెస్ గా ఉపయోగపడుతుంది. కరెక్ట్. సూపర్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.